హాయ్ అండి అందరికీ. మన ఇంట్లో తాతలు తండ్రుల నుంచి మనకు కొన్ని వస్తువులు వస్తుంటాయి. అది పొలం కావచ్చు, ఇల్లు కావచ్చు, లేదా ఒక పాత వాచి కూడా కావచ్చు. సో ఇలా తండ్రి నుంచి వారసత్వంగా వచ్చేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారో తెలుసా? ఆ పదమే ఈ ప్యాట్రిమోనీ అనే వర్డ్తో మనం చెప్పొచ్చు. సో ఈ ప్యాట్రిమోనీ అనే వర్డ్ని మనం ఇంకాస్త డీటెయిల్గా మనం తెలుసుకుందాం. సో దీనికి మనం డెఫినేషన్ చూస్తే, ప్రాపర్టీ దట్ ఈస్ గివెన్ టు సంబడి వెన్ హిస్ ఫాదర్ డైస్. అంటే ఇది సాధారణంగా తండ్రి లేదా పూర్వీకుల నుండి వచ్చిన ఆస్తి, సంపద, సంస్కృతి, హక్కులు లేదా వంశపారంపర్యంగా వచ్చిన విషయాలను సూచిస్తుందన్నమాట. అంటే ఓన్లీ ఆస్తి మాత్రమే కాకుండా వాళ్ళ సంస్కృతులు, సాంప్రదాయాలు కూడా వారసత్వంగా వస్తే దాన్నే ప్యాట్రిమోనీ అనే వర్డ్తో చెప్పొచ్చు. దీనికి ఎగ్జాంపుల్ చూస్తే, ద ఫ్యామిలీ ప్యాట్రిమోనీ వాజ్ డివైడెడ్ అమాంగ్ ద సన్స్. అంటే కుటుంబ పితృస్వం, వంశపారంపర్యం ఆస్తి కుమారుల మధ్య విభజించబడింది అని అర్థం. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ వీలైతే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.